హాయ్ ఫ్రెండ్స్! మీరు డబ్బు ఎలా సంపాదిస్తారు అనేది ముఖ్యం. ధనవంతులు కావాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ధనవంతులు కావడం అంత సులభం కాదు. మీకు ఒక్క విషయం తెలుసా? మీకు డబ్బు వచ్చినా లేదా సంపద మీకు వచ్చినా మీ ఇంట్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాస్తు చిట్కాల ప్రకారం మీరు త్వరలో ధనవంతులు అవుతున్నారు అని అర్థం. అంటే ముందుగానే మీ ఇంట్లో మీకు కొన్ని సూచనలు వస్తాయని అర్థం చేసుకోండి. అలాంటి సూచనలను ఇంట్లో చూడడం శ్రేయస్కరం. ఇది లక్ష్మీదేవి రాకను కూడా సూచిస్తుంది. వాస్తు ప్రకారం మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమల గుంపు కనిపిస్తే వాటిని తరిమి కొట్టడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే అది మంచి సంకేతం. ముఖ్యంగా ఈ నల్ల చీమలు ఏదైనా చిరుతిండిలో కనిపిస్తే అది ఇంకా మీకు శుభసూచకమే. వాస్తులో చెప్పినట్లుగా మీ ఇంట్లో నల్ల చీమల గుంపు హఠాత్తుగా కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు ముందుగానే మీకు సూచిస్తుంది. అంటే మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్థం. కాబట్టి మీ ఇంట్లోని నల్ల చీమలను తరిమి కొట్టే ప్రయత్నం చేయకండి. అంతేకాకుండా ఇంటి దగ్గర ఎక్కడైనా పక్షి గూడు నిర్మిస్తే అది వాస్తు ప్రకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఏదైనా చిన్న పక్షి, పిచ్చుక, పావురం గూడు కట్టుకుంటే డబ్బు త్వరలో వస్తుందని సూచిస్తుంది. ఇది ఇంటి ముందు పిచ్చుకలు గూడు కడితే ఇంటికల పోతుందని చాలామంది పొరపాటు పడుతుంటారు. కానీ అలాంటి సంకేతాలు కనబడితే త్వరలో మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని దాని అర్థమని తెలుసుకోండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే చెవులో శంఖం ఊదుతున్న శబ్దం వినపడడం కూడా మంచి శుభ సూచకమే. అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని దాని అర్థం. మీరు త్వరలో ధనవంతులు అవుతారని గుర్తుంచుకోండి. ఇలాంటి సంకేతాలు వచ్చిన తర్వాత మీరు ఇంట్లో పూజలు చేస్తే మీకు ఇంకా మేలు జరుగుతుంది. అయితే ఇలాంటి సంకేతాలు వచ్చిన తర్వాత మీరు ఇంటిలోని నల్ల చీమలను బయటకు విసిరేయడం, ఇంటి ముందు పక్షుల గూడును తొలగించడం లాంటి పనులు పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని మీరే బయటకు పంపించినట్లు అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.